ఇతను నాటే ఎప్పుడు తాగాడు ఏంటో. ఛా, ఏంటిది? చూడు బాబు, మనం ఎవరి గురించైతే ఎక్కువ ఆలోచిస్తామో ఎవరిని చూసినా వాళ్లలాగే అనిపిస్తుంది. ఏ పాట విన్నా వాళ్ల గొంతులాగే వినిపిస్తుంది. మీరు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుందా ఆంటీ? బాధపడకు బాబు, మీ ఆవిడెక్కడున్నా తిరిగొస్తుంది. ఆ ఆశే నన్ను ఇంకా బతికిస్తుందా ఆంటీ? సరే ఆంటీ, థ్యాంక్ యూ, నేను వెళ్ళొస్తాను. ఓకే బాబు. బాను, ఎవరైనా? ఓలాయినా ఏమో, నాకే మరకా. సరే కానీ నిన్న ఫోన్ చేసి రమ్మని పిలిచావు ఎందుకు? ఇలా కిచెన్లో పని చేయించడానికా? అయ్యో, గట్లంటవేందమ్మా? రేపు గీ ఇంటికి కోడలిగా వస్తున్నావు, గవన్నీ తెలుసుకోవాలి కదా. హా, కోడళ్ళని నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా? ఆయన ఎవరినో ప్రేమిస్తున్నారు కదా పీకల దాకా. గంతగనం ప్రేమించిన ఆయన మనసు మార్చి లగ్గం చేస్తే రేపు నిన్ను కూడా గట్లనే ప్రేమిస్తాడు కదా. జర ఆలోచించుండ్రి. నిజమే కానీ ఆయన మనసు ఎప్పుడు మారాలి? గట్లంటవేందమ్మా? మారాలే. గట్టిగా మీ లగ్గం కావాలని మీరు కోరుకుంటే ఎందుకు మారది? బరాబర్ మారుతుంది. అత్తయ్య, మళ్ళీ వచ్చావా? నేను పనిలో ఉన్నానులే గాని నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడదాం. ఈ పనులు నేను చూసుకుంటానులే కానీ మీరు వెళ్ళి రెడీ అవ్వండి అత్తయ్య. ఎందుకు? మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది కదా, గుడికి వెళ్ళి పూజ చేసి. ఎమ్మెల్యే లేదు, గిమ్మెల్యే లేదు. నాకీ వంటగది, పూజ గది, మీ మావయ్య, ఇదే ప్రపంచం. నాకిది చాలు తులసి. అది కాదత్తయ్య, మీలాంటి మంచి మనసున్న వాళ్ళు కిచెన్లో ఉంటే భోజనమే బాగుంటుంది, కానీ పదవిలో ఉంటే జనాలు బాగుంటారు కదత్తయ్య. ఇదిగో ఇలాంటి లేనిపోని మాటలు చెప్పే నా కాపురాన్ని కూల్చేలా ఉన్నావు నువ్వు. వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. అత్తయ్య, నా మాట వినండి. మావయ్య దారిలోకి రావాలన్నా, కనిష్కాని దారిలో పెట్టాలన్నా అన్నింటికీ మీరు ఎమ్మెల్యే అవ్వడమే పరిష్కారం. రండి. అలాగే బాబు. రండి. నానా, నానా, నానా. అదిగో సిద్ధు వచ్చాడు. నన్ను మార్చలేవులే గాని నువ్వు వెళ్ళి వాడితో కబుర్లు చెప్పు. వెళ్ళు. అది కాదత్తయ్య. బా వెళ్ళమన్నానా? వెళ్ళు, వెళ్ళు తులసి. ఎవర్రా ఇతను? మొన్న పార్టీ ఆఫీస్లో నీకు టికెట్ రాకుండా చేయాలని చూసిన లేడీ సూర్యప్రతాప్ గారిని కలిసిందని చెప్పాను కదా, ఆ లేడీని ఈయన చూశారంట. చూసే నాకు ఫోన్ చేశారు. ఎవరో ఎవరో
చెప్పు నాన్న చెప్పు చెప్తానన్నా ఎవరు చేసింది నాన్న, 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 చెప్తానన్నా. చెప్పు నాన్న, ఎవరు నాన్న, ఆడది? నాన్న, చెప్పు నాన్న, ఎవరు ఆయన వదులు. చెప్పు బసవా ఆగు నాన్న. చెప్పు. నీ ఆవేశానికి ఆయన భయపడిపోతున్నాడు నాన్న. సరే నిదానంగానే చెప్పు ఎవత్తది ఆవిడెలా ఉంటుంది? పొట్టె, పొడువా, నలుపా, తెలుపా, సన్నా, లావా? అవన్నీ నేను చెప్పలేను సార్, చూస్తే గుర్తుపడతాను. బావుందిరా, చాలా బావుంది. వీడు చూస్తే గుర్తుపడతాడు సరే, కానీ అది మనకెదురొచ్చి కనిపించినప్పుడు కదా. కరెక్టే కదా. లేదంటే మనకి డౌట్ ఉన్న వాళ్ళ ఫోటోలు చూపించాలి తనకి, అప్పుడు దొరికిపోతుంది. ఏం అక్కర్లేదు, నేను ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపిస్తున్నాను. ఇతను చూసిన లేడీ పోలికలు చెప్తే చాలు, ఆర్టిస్ట్ ఆవిడ బొమ్మ గీసేస్తాడు. సూపర్ ఐడియా సిద్ధు. అయితే వాడొచ్చి వీడు చెప్పిన బొమ్మ గీయడమే ఆలస్యం. నా కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ దూరం చేసిన ఆ పద్మాషిని ఎవ్వరైనా సరే, ఎక్కడున్నా సరే ఇంటికి తీసుకొచ్చి తాట తీసి డోలు కట్టకపోతే నా పేరు భైరప్పనేని నీలాంబరియే కాదు. అవునమ్మా, ఇవాళ దాని అంతు చూడాల్సిందే. తులసి, తులసి, తులసి. ఆ. తను పాపం మనకి హెల్ప్ చేయడానికి వచ్చారు, కొంచెం కాఫీ పెట్టివు. నన్ను పట్టించాలనుకున్న వాడికి నేను కాఫీ పెట్టివ్వాలా? తులసి వెళ్ళు. ఆ, సరేనండి, హ్మ్. వెళ్ళి తీసుకొస్తాను. నేను ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపిస్తున్నాను. ఇతను చూసిన లేడీ పోలికలు చెప్తే చాలు, ఆర్టిస్ట్ ఆవిడ బొమ్మ గీసేస్తాడు. ఇప్పుడు నేను అతనికి ఈ కాఫీ ఎలా ఇవ్వడం? ఏం చేయాలి ఇప్పుడు? నీలిమా, అతనికి మంచినీళ్ళు తీసుకొచ్చివ్వు. అలాగే బామ్మ. అక్క, కొంచెం ఈ కాఫీ అతనికి ఇచ్చేస్తావా? నువ్వే వెళ్ళివచ్చు కదా. ఆ, నాకు కిచెన్లో కొంచెం పనుంది, అందుకే. సరే ఇవ్వు.